అవంతి గదిలో ఏదో సర్దుకుంటోంది. తిన్నగా అక్కడికొచ్చాడు సమీర్ కుమార్. అవంతి, నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్లి అసిస్టెంటుగా చెప్పడానికి తగిన పనేమీ కనిపించలేదు నాకక్కడ. ఇక్కడ వసంతని చూసావుగా, వాడు పుట్టినప్పుడే కుంటికాలతో పుట్టాడు. బడికి పంపితే పిల్లలు వెక్కిరించారని ఏడ్చి రాగాలు పెట్టాడు. అంచేత ఇంటి దగ్గరే చదువుకోమన్నాను. అతన్ని శ్రద్ధగా చదివించడానికి గాను నిన్ను బాబుకి ట్యూటర్గా నియమిస్తున్నాను. రోజూ ఓ గంట వాడికి చదువు చెప్పు. 2 పూట్ల. మిగిలిన టైం అంతా పుస్తకాలు చదువుకో లేదా రాసుకో, నీ ఇష్టం అన్నాడు సమీర్. ఆ మాటకి ఏమనాలో తోచనట్లు ఉండిపోయింది అవంతి. ఏం మౌనం వహించావు? నీకు అభ్యంతరం ఏమైనా ఉందా? అభ్యంతరం నాకేముంటుంది, కానీ బాబు నాతో మాట్లాడడానికి వస్తేనే చాలు ఆయా కరుస్తుంది అంది మెల్లగా. ఆ మాటకు సమీర్ ముఖం ఎర్రబడింది. మరేం పర్వాలేదు, రేపట్నుంచి ప్రారంభించి చెప్పు. ఏమన్నా అంటే నాకు తెలియజే అంటూ గదిలోంచి బయటకొస్తూ అటు తిరిగేసరికి వంటగది గుమ్మంలో ముఖం మొటమొట్లాడిస్తున్న భావాని కనిపించింది. చూడనట్టే తన గదిలోకి వెళ్ళిపోయాడు సమీర్. ఆ మాటే వసంతకి కూడా చెప్పాడు ఆమె దగ్గర చదువుకోమని. డాక్టర్ సమీర్ కుమార్ ఆజ్ఞానుసారం ఆ మర్నాడు బాబు గదిలోకి వెళ్ళి పుస్తకాలన్నీ తీయించి తెలుగు, ఇంగ్లీషు చెప్పింది. కాసేపు చిన్న చిన్న లెక్కలు చేయించింది. ఆ తర్వాత యాక్షన్తో పద్యం చెప్పింది. వసంత్ మంచి ఉత్సాహంగా నేర్చుకున్నాడు. ఈ రోజుకి ఇంక చాలు, సాయంత్రం 4-5 మధ్య మళ్ళీ చెబుతాను వచ్చి అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అసిస్టెంట్ అమ్మ చివరికి టీచర్ అమ్మైందే అంది వ్యంగ్యంగా భావాని. ఆ మాట వినబడినట్లే ఊరుకుంది అవంతి. ఆ మధ్యాహ్నం భోంచేసి సమీర్ గదిలోకి వెళ్ళగానే అతని వెనకే వెళ్ళింది అవంతి. ఏం కావాలవంతి అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి ఆపేక్షగా చూస్తూ. మీ ఇంటి వెనక వైపు ముందు వైపు చాలా ఖాళీ స్థలం ఉంది కదా, అవన్నీ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది కదూ? బాగానే ఉంటుంది, కానీ అంత శ్రద్ధ, ఓపిక, తీరుబడి ఎవరికి? నేను అవన్నీ చూసుకుంటాను. చెట్లు నాటడానికి అనుమతి ఇవ్వండి అంది నవ్వుతూ. దీనికి నా అనుమతి కావాలవంతి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు నవ్వుతూ. మెనీ థ్యాంక్స్. ఇంతకీ ఇదంతా ఓ పెద్ద గార్డెన్ చేయాలన్న తలంపు నీకెలా కలిగింది అని అడిగాడు. ఏమో, అలా బోసుగా ఉంటే బాగాలేదు. డాక్టర్ గారి ఇల్లు పూలు కాయలతో, ప్రకృతి పులకింతలతో పచ్చగా ఉండాలని అంది చిలిపిగా నవ్వుతూ. డాక్టర్ గారి ఇల్లు పచ్చదనం కోసం తాపత్రయపడుతున్నావు, బోసుగా ఉందని బాధపడుతున్నావు. కానీ శూన్యమై మూడువారిన డాక్టర్ సమీర్ కుమార్ హృదయం, జీవితం చిగురించడానికి ఏం చేస్తావు అని అడగాలని పెదవి చివరిదాకా వచ్చినా నొక్కిపట్టాడు. బాబు ఏమన్నా చదువుతున్నాడా? బాగానే చదువుతున్నాడు అని క్షణమాగి, బాబుకి అమ్మలేదా అని సందేహిస్తూనే అడిగింది. లేదు, బాబు 3వ ఏటనే చనిపోయింది నిర్లిప్తంగా జవాబిచ్చాడు. మరి మీరు అప్పటినుంచి పెళ్లి చేసుకోలేదా? లేదు, తగిన అమ్మాయి దొరకలేదు. ఇంకా ఏమడగాలో తోచక వస్తాను అంటూ లేచింది. అయితే ఏం మొక్కలు వేస్తావు? అన్నీను. ఎక్కడి నుంచి తెస్తావు? ఇక్కడ దగ్గర దుర్గా నర్సరీ పార్కులో అమ్ముతారట. కొన్ని వాకిళ్లలోకి అమ్మకానికి వస్తాయట. కనిపెట్టి కొనుక్కోవచ్చు. ముందు పార్కుకు వెళ్ళి కొనుక్కొద్దామనుకుంటున్నాను. ఆ మాట వింటూ డ్రాయర్ తెరచి 25 రూపాయలు ఇచ్చాడు. నీకు కావలసినవి కొను అంటూ. మౌనంగా అందుకుంది. మీ అమ్మగారికి డబ్బు పంపావా? పంపాను అని జవాబిచ్చి ఇంకా కిందకు దిగొచ్చేసింది అవంతి. ఆ సాయంత్రం వెళ్ళి పాదుల గింజలు, పూల మొక్కలు అన్నీ తెచ్చింది. పమిట కొంగు తిప్పిదోపి తనే మట్టి తీస్తుంటే వచ్చి రంగడు అదంతా తవ్వి చదును చేశాడు. ఇద్దరూ ఉత్సాహంగా అన్నీ వరుస క్రమంలో పాతిపెట్టారు. ఇవన్నీ కర్రవూతగా వచ్చిన వసంత్ కూడా చూసి, చాలా బాగుంది టీచర్ అన్నాడు చప్పట్లు కొడుతూ. చూడు వసంత్, ఇది కొబ్బరి చెట్టు. ఇది కాయలు కాస్తే నువ్వే కొయ్యాలి అంది. నాకెలా అందుతాయి? ఆశ్చర్యంగా అడిగాడు. నీకు అందేటంత ఎత్తు ఎదిగే కాయలు కాసేస్తుంది అంటూ నవ్వింది. ఆ పొద్దున్నే దంతదావనానికొచ్చిన సమీర్ దొడ్డంతా చూసి ఆశ్చర్యపోయాడు. అవంతి, మొత్తానికి నువ్వు కార్యసాధకురాలివి. వనమహోత్సవం పూర్తి చేశావన్నమాట అన్నాడు ప్రశంసగా. ఏదో మీ దయ అంటూ ఓ కొంటెచూపు విసిరింది. కష్టపడి కొని తెచ్చి వేసింది నువ్వు, మధ్య నాదేముంది నవ్వుతూ అడిగాడు. కష్టపడి డ్రాయర్లోంచి డబ్బు తీసిచ్చింది మీ దయాద్ర హృదయమేగా అంటూ నవ్వి వెళ్ళిపోయింది. నీ మాట తీరు, నీ కలుపుగోల్తనం చూస్తుంటే వివాహ బంధంలో ఒకరిచే బంధించబడిన యువతివి అని అనిపించవు అవంతి అనుకున్నాడు మనసులో. గదిలో బాబుకి ట్యూషన్ చెబుతోంది అవంతి. అది గమనించి తిన్నగా పైకి వెళ్ళిపోయాడు సమీర్ కుమార్.
అతను పైకి వెళ్లడం, అవంతి గదిలో బాబుకి ట్యూషన్ చెబుతుండడం గమనించి భవానీ దబదబా పైకొచ్చింది. అడుగుల సవ్వడి విని తిరిగి చూశాడు సమీర్. భవానీ, ఏంటో బొత్తిగా నాతో మాట్లాడడం మానేశారు అని అడిగింది సరాసరొచ్చి అతని మంచం మీద కూర్చుంటూ. ఆ చొరవ అతనికి కోపాన్నే తెప్పించింది. అయినా తమాయించుకున్నాడు. నాకీ పనులే సరిపోతున్నాయి, ఎవరితో మాట్లాడేందుకు తీరుబడలేదు ముక్తసరిగా జవాబిచ్చాడు సమీర్. అంత తీరుబడలేని పనులు కొత్తగా ఎలా వచ్చి పడ్డాయి? వ్యంగ్యంగా అడిగింది. ఎలాగో వచ్చాయిలే. అవన్నీ నాకెందుకు గాని రాత్రి 10ంటికి వస్తాను, నాకు 50 రూపాయలు కావాలి. 50 కోసం రాత్రి 10ంటి దాకా ఎందుకు? ఇప్పుడే ఇస్తా, తీసుకుపో అంటూ డ్రాయర్ తెరచి అందులోంచి 5 పదులు తీసి టేబుల్ మీద ఉంచాడు. ఆ డబ్బు అందుకుని తదేకంగా చూసింది అతని వంక. ఏం అలా చూస్తున్నావు? ఏం డబ్బు ఊరికేస్తున్నారు, ఆనందం అక్కర్లేద్దా అడిగింది భవానీ వ్యంగ్యంగా. అక్కర్లేదు, ఈ బెట్టు ఎన్నాళ్ళో చూడకపోను అంటూ విసురుగా బయటకొస్తూ టక్కున ఆగిపోయింది. ఎందుకా అని ఆశ్చర్యంగా సమీర్ కూడా బయటకొచ్చాడు. ఎదురుగా బెత్తర చూపులు చూస్తున్నట్లు నిలబడింది అవంతి. తన గదిలోంచి భవానీ రావడం చూసి అవంతి ఏమనుకుంటుందోనని సమీర్ కూడా తడబడ్డాడు. ఏంటమ్మాయ్ టీచరమ్మ, కింద వండక పైకొచ్చావుదానికి అని అడిగింది భవానీ. సారీ అంటూ చకచకా కిందకి దిగిపోయింది అవంతి. అవంతి ఎందుకొచ్చిందా, ఎందుకు దిగిపోయిందా అని ఆలోచిస్తూనే టిఫిన్ తినడానికి కిందకి దిగొచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర బాబు వసంత్ కూర్చునున్నాడు. సమీర్ రావడం గమనించి వెనకే అవంతి కూడా వచ్చింది. టీచర్, నా పక్కన కూర్చోండి. బాబు అభ్యర్థన విని అతని పక్కనే కూర్చుంది అవంతి. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని ఎన్నాళ్ళనుంచి చూస్తున్న నన్ను చిటికలో మరిచిపోయాడు వసంత్. అవంతి దగ్గర ఏ మంత్రం ఉందో గాని ఉక్రోషం దాచుకుంటూ అడిగింది కనకం. నేను మీలా ఉద్యోగం కోసం వచ్చిందాన్నే, మాయలు మంత్రాలు నాకు లేవు, రావు కూడా అంది రోషంగా అవంతి. మళ్ళీ ఏది వేయబోయినా వద్దన్నట్లు చెయ్యి అడ్డం పెట్టి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. అబ్బో, ఏ మాటన్నా మళ్ళీ ముక్కు మీద ఉంటుంది కోపం అని వ్యాఖ్యానించింది భవానీ. ఇవన్నీ వింటూనే ఉన్నాడు సమీర్. అతను ఆసుపత్రికి వెళ్ళిపోయాక తన గదిలో రాసుకుంటూ కూర్చుంది అవంతి. మళ్ళీ అతను భోజనానికి వచ్చినప్పుడే బయటకొచ్చింది. అతి ముభావంగా భోజనం కానిచ్చుకుంది. సాయంత్రం 4 గంటలు కావస్తుండగా తనే వంటగదిలోకి వెళ్ళింది. అప్పటికి రాములమ్మ రాలేదు. గబగబా తనే కాఫీ కలిపి పైకి తీసుకొచ్చింది. డాక్టర్ సమీర్ ఆసుపత్రికి వెళ్లడానికి డ్రెస్ చేసుకుంటూ తలెత్తి చూసేసరికి కాఫీ కప్పుతో అవంతి దర్శనమిచ్చింది. ఏంటవంతి, కాఫీ తెచ్చావా అన్నాడు చిన్న చిరునవ్వు నవ్వుతూ. అవును, మీరు రోజు ఇంట్లోంచి ఏమీ తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. ఏం, నీకు బాధగా ఉందా? అవును, నేనిక్కడ ఉన్నంతకాలం 4ంటికి మీరు కాఫీ తాగే వెళ్ళండి. చిత్తం అంటూ కాఫీ అందుకున్నాడు. చాలా బాగా కాచావు అవంతి అన్నాడు తాగడం పూర్తి చేసి. అవంతి మందహాసం చేసి ఖాళీ కప్పు అందుకొని వెళ్ళిపోతుంటే, నువ్వు ఉదయం ఎందుకో వచ్చి తిరిగి వెళ్ళిపోయావు. అవును, రాత్రిపూట మీరు హార్లిక్స్ తాగి పడుకుంటే కాస్త రిలాక్స్ అవుతారు కదా, కాస్త వసంత్కి ఇవ్వచ్చు, అది తెప్పించమని చెప్పాలనొచ్చాను. నేనంటే నీకెందుకు అవంతి అంత శ్రద్ధ? ఆరాధనగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు. మీరు నా బాసు గనుక అంది నవ్వుతూనే. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి పరిశీలనగా చూశాడు. అదే క్షణంలో అవంతి కూడా అతని కేసు చూసింది. ఆమె చూపు, నిలుచున్న భంగిమ అన్నీ ఉన్మత్తుణ్ణి చేయగా ఆమెని మీదకి లాక్కుని ఆ 2 బుగ్గలు ముద్దులతో ముంచివేయాలన్న ఆవేశాన్ని అతి కష్టం మీద ఆపుకున్నాడు సమీర్. అలాగే డాక్టర్ మాటలు, అతని చూపు తిన్నగా అవంతి కన్నె హృదయంలోంచి దూసుకుపోగా తనలోని సంచలనాన్ని కప్పిపుచ్చుకుంటూ మెల్లగా కిందకి దిగి వెళ్ళిపోయింది. ఆమె వెనకే గది తాళం వేసి సమీర్ కుమార్ కూడా బయలుదేరాడు. కాఫీ కప్పు కడిగి లోపల పెట్టిన అవంతి వచ్చి గుమ్మంలో నిలబడింది. అది చూసి మనసులోనే పొంగిపోయాడు ఆమెకి తనపై గల అభిమానానికి. వస్తానవంతి. అలాగే అంటూ కారు దాకా వచ్చేసింది అవంతి. అది చూసి మరింత ఆనందపడ్డమే కాక ఈమె నిజంగానే వివాహిత అయి ఉండదు. ఇలా కూడా తిరగాలనే కోరిక కన్నెపిల్లల్లోని కమ్మని హృదయానికుంటుంది. వివాహిత స్త్రీకి భర్త మీద తప్ప మరొకరి మీద కాంక్ష ఉండదు అనుకుంటూ ఆసుపత్రికి వెళ్ళిపోయాడు సమీర్ కుమార్. ఏవో కథలు రాయడం హాబీ గాని అదే జీవిత ధ్యేయంగా పెట్టుకోలేదు. అయినా ప్రతి ఉత్తరంలోనూ తల్లి హెచ్చరిస్తూనే ఉంటుంది. అక్కడ కూడా కథలు నవలలు పెట్టుకుని ఆ ఉద్యోగం ఓడగొట్టుకోకు అంటూ. అసలు ఆడవాళ్ల రచనల మీద తన తల్లికి ఏమంత సదభిప్రాయం లేదు.
ఏ పప్పులు బాగు చేసుకుంటూనో బియ్యం బాగు చేసుకుంటూనో ఉండాలని ఆవిడ ఉద్దేశం. అంత తీరుబడుంటే అప్పడాలు ఒత్తుకోరాదా? ఏ ఒడియాలో పెట్టుకోరాదా? లేకపోతే కమ్మగా తినడానికి ఎంత కందిసున్ని విసురుకోరాదా? అలాంటి దేవన్న అయితే ఉపయోగం కానీ ఈ కాగితాలు తగలబెట్టుకుంటూ దేనికా రాతలు అంటూ దండకం చదువుతుంది. అసలు అక్కడే తల్లికి తనకి పడంది. సాహిత్యాన్ని బొత్తిగా అప్పడాలు ఒడియాల కింద మరిచిపెట్టడం తను భరించలేని వాటిలో ఒకటి. అలా ఆలోచిస్తుంటే కొంచెం కునుకుపట్టి పడుకుంది. అవంతి అంటూ సమీర్ కుమార్ పిలుపు విని త్రుళ్ళిపడి లేచింది. నిద్రపోతున్నావా అని అడిగాడు లోపలికొచ్చి. ఇప్పుడే చిన్న కునుకు పట్టింది అంది సరిగా కూర్చుంటూ. సాయంత్రం బాబు సినిమాకెళదామని అంటున్నాడు, నువ్వు కూడా వస్తావా? వచ్చేటట్లయితే నువ్వొక్కతివి ఆసుపత్రికి రా. నేనా అని క్షణం తటపటాయించి వస్తాను అంది. థ్యాంక్స్ అంటూ బయటకొచ్చేశాడు. అవంతి ఒప్పుకోవడం అతనికి చాలా చాలా ఆనందాన్ని కలిగించింది. ముస్తాబవుతున్న ఆమెను చూసి ఎక్కడికో బయలుదేరుతున్నారే టీచర్ అమ్మగారు అంది వ్యంగ్యంగా భవానీ. ఏదో కాసేపలా మా స్నేహితురాలింటికి వెళదామని. భవానీకి మళ్ళీ ఏమనేందుకు తోచలేదు. ఆసుపత్రికి వెళుతూ కారులో బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు సమీర్. తనొక్కత్తి బయటకొచ్చి రిక్షా మాట్లాడుకుని ఆసుపత్రికొచ్చింది అవంతిదేవి. డాడీ డాడీ టీచర్ వచ్చారు అంటూ ఉత్సాహంగా చెప్పాడు వసంత్. సమీర్ సంభ్రమంగా స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బయటకొచ్చి భువనమోహిన్లా ఉన్న అవంతిని చూసి ముగ్ధుడే చూడసాగాడు. తెల్లని చీర, తలలో జాజులు, చేతికి తెల్లని గాజులు, అందాల ప్రోవులా ఉన్న ఆమెను చూసి వాచి చూసుకుంటూ రా అవంతి అంటూ కన్సల్టింగ్ రూముకి తీసుకెళ్లి బాయ్ని పంపి టిఫిన్ తెప్పించాడు. అందాక వసంత్ ఏవో కబుర్లు చెబుతుంటే, వసంత్కు నువ్వంటే చాలా ఇష్టం అన్నాడు సమీర్ నవ్వుతూ. ఏదో చిన్నతనం కదూ అంటూ తను నవ్వింది అవంతి. అన్నట్లు నీకో గుడ్ న్యూస్ చెబుతాను, నాకేమిస్తావు అని అడిగాడు సమీర్ నవ్వుతూ. నా దగ్గర ఏముంది ఇవ్వడానికి? ఏమీ లేదనే కదూ మీ దగ్గర పనికి చేరింది అంది నవ్వుతూ. అంటే డబ్బు తప్ప మనిషికి ఇచ్చేందుకేమీ లేవంటావు. నువ్వు రచయిత్రివి కదా, ఆ మాత్రం ఆలోచించలేవా? ఏం ఆలోచించను. ఏది ఆలోచిద్దామనుకున్నా మీరు ఎదురుగా ఉన్నంతసేపు మీ కింద పనిచేస్తున్న పిల్లగానే భావించుకుంటాను అంది గడుసుగా. పోనీ ఇంటికి వెళ్ళి ఆలోచించు అన్నాడు నవ్వుతూ. అలాగే. టిఫిన్ కాఫీలయ్యాక ఇంతకీ గుడ్ న్యూస్ ఏదో చెప్పరేమిటి అని అడిగింది అవంతి. నేను నీలా గడుసువాణ్ణి కాను మరి అంటూ డ్రాయర్లోంచి వీక్లీ తీసి ఆమె కథన్న పేజీ తీసి చూపించాడు సమీర్. వెంటనే అది లాక్కున్నట్లే తీసుకుని చూసి ఆనందం పట్టలేక, అబ్బా ఇంత సస్పెన్స్లో పెట్టారు అంది మెరిసే కళ్ళతో. నీకంటే సస్పెన్స్లో పెడతానని నేను అనుకోను అన్నాడు సమీర్. కథ హడావిడిలో ఉన్న అవంతి అవేవి పట్టించుకోలేదు. ఆమె ఆనందం చూసి అతను పొంగిపోయాడు. ఆమె పుస్తకం తిరగేస్తుంటే అతను ఉన్న పేషెంట్లని చూసి పంపేశాడు. అవంతి పోదాం అంటూ కారు దగ్గరగా నడిచాడు. అవంతి బాబుని తీసుకుని నడిచింది. నువ్వెక్కడ కూర్చుంటావు వసంత్ అని అడిగింది అవంతి. నేను మీ పక్కనే కూర్చుంటాను. బాబు సమాధానం విని, మొత్తానికి బాబు నన్ను కూడా మరిచిపోయేటట్లు చేస్తున్నావు సమీర్ అంటూ మందహాసం చేశాడు. అవంతి ఓరగా అతన్ని చూసి, నాదేముంది, ఈరోజు కాకపోతే రేపైనా నేను వెళ్ళిపోతాను. బాబుకి మీరు గుర్తు లేకుండా చేస్తే నాకేం ఒరిగిపడుతుంది అంది మెళ్ళోని లాకెట్ నోట్లో పెట్టుకుంటూ. అతను ఆతృతగా చూశాడు. మంగళసూత్రాలు గాని కనిపిస్తాయేమోనని. ఇంతలో అతని వంక చూసింది అవంతి. అంతకంటే పరీక్షగా చూడకూడదు అన్నట్లు తల తిప్పుకున్నాడు సమీర్. కాని అతని మనసులో మాత్రం ఏ ఆకాశవాణైనా వచ్చి ఈమె కన్నెపిల్ల, పెళ్లి పేరంటం కాని పిల్ల అని చెబితే బాగుండు అని తపన పడ్డాడు. కారు థియేటర్ చేరింది. 3 టిక్కెట్లు తీసుకుని పైకి వెళ్లి కూర్చున్నారు. సమీర్ పక్కన అవంతి, అవంతి పక్కన బాబు కూర్చోవలసి వచ్చింది. అప్పటికే పిక్చర్ బిగినవుతోంది. డాక్టర్ సమీర్ తన పక్కన కూర్చుంటే గుండె జల్లుమన్న అవంతి మనసులోని ఆనందాన్ని చీకట్లో సమీర్ కనిపెట్టలేదు గాని, కనిపించుంటే ఆమె పెళ్లి కాని పొడిచేయని వెంటనే గ్రహించుండేవాడు. వసంత్ మంచి ఉత్సాహంగా చూస్తున్నాడు. పక్కనున్న తండ్రి మాట, టీచర్ అమ్మగారి మాట కూడా మరిచిపోయి. సినిమా చూస్తున్నంతసేపు సమీర్ మనసు సినిమా మీద లేనేలేదు. ఎలాగైనా ఆమె అవివాహిత స్త్రీ అని తెలిస్తే చాలు, తను ధన్యుడైనట్టే అనుకుంటున్నాడు. అతనికి హఠాత్తుగా ఒకటి గుర్తుకొచ్చింది. ఆమెకి ఏనాడు అమెరికా నుంచి ఇంతవరకు ఒక్క ఉత్తరం కూడా వచ్చినట్లు లేదు. 6 నెలలైంది తన దగ్గర చేరి. ఒక్కనాడైనా క్షేమ సమాచారం తెలపకుండా ఉంటాడా? ఈమె కూడా రాసినట్లు కనిపించలేదు.
ఎంతసేపు ఏవో కథలు కబుర్లంటూ పోస్టు చేయించడమే గాని తను కూడా అమెరికా అడ్రస్తో ఏ లెటరు పంపినట్టు కనిపించదు. అవంతి, మీ వారు లెటర్స్ రాస్తున్నారా అని అడిగాడు. లెటర్స్ రాసేంత తీరుబడి ఆయనకెక్కడిది అంది నవ్వుతూ. అంటే 6 నెలలకొకసారైనా లెటర్ రాయడానికి తీరుబడి ఉండదా మీ వారికి ఆశ్చర్యంగా అడిగాడు. అనే అనుకోవాలి. రాస్తాను అండమే గాని రాయడం లేదు, పెట్టడం లేదు. కనీసం డబ్బు కూడా పంపరు. అవన్నీ సరిగ్గా ఉంటే నేను ఉద్యోగం ఎందుకు చేయడం అని ఎదురు ప్రశ్న వేసేసరికి ఏమీ చెప్పలేక తెల్లముఖం వేశాడు సమీర్ కుమార్. అవంతి మాటల్లో ఎంత నిజముందో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఊరికే మీ దగ్గర అబద్ధం ఆడాను అని చెబుతుందని అలా చెప్పాలని అతని ఆశ. కాని అవంతి చెప్పే మాటలకి పెళ్లి అయిందేమో అనిపిస్తోంది. కాని ఆమె చేష్టలు చూస్తుంటే అనాఘ్రాత పుష్పం అనిపిస్తోంది. ఏంటో అంతా అయోమయంగా ఉంది. అవంతి తన భర్త గురించి చెప్పాక అతని ఉత్సాహం కాస్త ఎగిరిపోయింది. ఇంటర్వెల్లో బాబుకి పాప్కార్న్ ప్యాకెట్ కావాలంటే కొనిచ్చాడు. సమోసాలు అవంతి కావాలంది. తను టీ మాత్రం తాగి ఊరుకున్నాడు. సినిమా పూర్తయింది. కారులో అంతా ఇంటికొచ్చారు. అవంతి కారులో రావడం గమనించిన రాములమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు వడ్డిస్తూ, టీచరమ్మ రాలేదు అంది కూతురుతో. తిన్నగా భవానీ పైకి వెళ్ళింది సమీర్ దగ్గరికి. ఇంట్లో చేరే ముందు మనుషులు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాకనే చేర్చాలి. అంతేగాని ఆయన వారిని కానివారిని చేర్చి కొంప బజారు కొంపలా చేయకండి అంది విసురుగా. ఎవరిని చేర్చానంటావు విసుగ్గా అడిగాడు. ఆవిడే, ఆ టీచరమ్మని. సాయంత్రం 5 గంటలకల్లా ఇంట్లోంచి పోయింది. ఇంతవరకు రానేలేదు. ఓహో, అవంతిని గురించా? అవన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటానులే గాని నువ్వు అనవసరంగా హైరాణ పడకు అన్నాడు తాపీగా. అవంతి అవంతి అంటూ ఏం ముద్దుగా అంటారు అంది అక్కసుగా. సరేలే నడు, ముందు నన్ను కాస్త తిండి తిన్నయ్ అంటూ కిందకి దిగొచ్చాడు. అప్పటికింకా గదిలోంచి అవంతి బయటకు రాలేదు. అది చూసి అవంతి అంటూ గట్టిగా పిలిచాడు సమీర్. మెల్లగా బయటకొచ్చింది అవంతి. భోజనానికి రాకుండా ఏం చేస్తున్నావు అని అడిగాడు. వస్తున్నాను, నా చీర మడత పెట్టుకుంటున్నాను అంది ముభావంగా. సరే ముందు భోంచేయ్ అంటూ తనొచ్చి కూర్చున్నాడు. సమీర్ పక్కన వసంత్ అప్పుడే వచ్చి కూర్చుని భోజనం చేస్తున్నాడు. అవంతి ఏదో తిన్నాననిపించి గదిలోకి వెళ్ళిపోయింది. ఆమెని సినిమాలో డాక్టర్ సమీర్ అడిగిన ప్రశ్నలే వేధిస్తున్నాయి. పెళ్లైన అమ్మాయి అంటే సామాన్యంగా ఏ మగాడైనా గౌరవంగానే ప్రవర్తిస్తాడు అన్న మాట దృష్టిలో పెట్టుకుని తను అబద్ధమాడిన మాట వాస్తవమే. కాని అది రాను రాను డాక్టర్ గారిలో అనుమానం రేకెత్తిస్తోందని మాత్రం గ్రహించలేకపోయింది. రేపు ఒకవేళ ఆడిన అబద్ధం నిజంగా బయటపడి సమీర్ కోపగిస్తే తన గతి ఏం కావాలి? తననింత గౌరవంగా చూస్తాడా? ఏ సినిమాకు వెళ్ళావు బాబు అని అడిగింది ఆయా ఆప్యాయంగా. సినిమా పేరు చెప్పాడు బాబు. అయ్యో, ముందుగా చెబితే మేం కూడా వచ్చేవాళ్లం. ఎన్నాళ్ళనుంచో ఆ సినిమా చూడాలని అనుకుంటున్నాం అంది భవానీ ఓరగా సమీర్ని చూస్తూ. అవంతి గదిలోంచి ఆ మాటలు వింటూ తెల్లబోయింది. ఇంత పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్ వంట మనిషి కూతురుతో, పిల్లాడి ఆయాతో సినిమాకు వెళతాడా? ఏదో ఒకనాడు వెళ్ళుండకపోతే అంత ధైర్యంగా ఎలా అడుగుతుంది? ఏమో, ఈ డాక్టర్లో ఉన్న బలహీనతలు తనకెలా తెలుస్తాయి? అయితే భవానీతో అతనికి సంబంధం ఉందా? ఆ మాట తట్టగానే ఏదో చేదుమందు తిన్నట్లయింది. ఛీ, ఇదంతా ఒట్టిదే అని అనుకుంది మళ్ళీ. ఏ పాటి చనువు లేకపోతే అంత అధికారయుతంగా ఎలా మాట్లాడుతుంది అని అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది. వసంత్ తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఆయా భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. భవానీ తిన్నగా డాక్టర్ బెడ్రూమ్కి దారి తీసింది. అప్పుడే ఏదో చూసుకుని పడుకుందాము అనుకుంటూ లైటు ఆర్పబోయిన వాడల్లా భవానీని చూసి టక్కున ఆగిపోయాడు. ఏంటి భవానీ అని అడిగాడు. లైటు తీసేయండి, నేను తలుపు వేస్తాను, ఆ తర్వాత ఏంటో చెబుతాను అంది నవ్వు పులుముకుంటూ. అతనికి అర్థమైనా మౌనంగా ఊరుకున్నాడు. తనే లైట్ ఆఫ్ చేసి తలుపు గడియవేసి డాక్టర్ సమీర్కి బాగా దగ్గరగా జరుగుతూ, ఆ టీచరమ్మ నీకిప్పుడు దేవతైనట్లుంది. అది చదువుకుంది, బాగా ఎర్రగా బుర్రగా ఉంటుంది, అందుకని దాని మోజులో పడినట్లున్నావు. లేకపోతే ఇన్నాళ్ళు నన్ను దగ్గరకు తీలే అని అడిగింది. చాలే ఇంకా, ఏదో పేద్దానమని జాలిపడి నీకు అడిగినప్పుడల్లా డబ్బిస్తున్నానా? జాలితో అంత డబ్బు ఎవరిస్తారు? నా అందం మీద మోజు కొద్దీ ఇచ్చావు. ఒకసారి నువ్వు నన్ను అనుభవించలేదా? నెగ్గదీసింది భవానీ. డాక్టర్ సమీర్ తనలో తనే పశ్చాత్తాపపడ్డాడు. ఏదో తాగిన మైకంలో ఆమెను కోరిన మాట నిజమే. ఇప్పుడు అవంతి కనిపించకపోతే పరిస్థితి ఎలా ఉండేది తనకి తెలీదు. కాని ఆమె మాత్రం తన హృదయంలో చెరగని ముద్ర వేస్తోంది. డాక్టరు మాట్లాడకపోవడం చూసి, దాన్ని వెంటపెట్టుకుని సినిమాకి వెళ్ళావటగా అంది ఏకవచనంలోకి దిగుతూ.
నీకెవరు చెప్పారు? మీ అబ్బాయి చెప్పాడు. అయినా ఇలాంటివి దాగావు. దానికి ఏమీ జవాబివ్వలేదు సమీర్. అవంతికి తలనొప్పిగా అనిపించింది. నిద్రపోతే అదే తగ్గుతుందిలేమ్మని నిద్రపోబోయినా తలనొప్పి మరీ ఎక్కువవడంతో భరించలేక ఒక్కసారి డాక్టర్ దగ్గరికెళ్ళి మందు తెచ్చుకుందామా అని అనుకుంది. కానీ ఇప్పుడు ఈ రాత్రివేళ వెళితే అతను నిద్రపోతుంటే ఏం బాగుంటుంది లేపడం. మరి కాసేపటికి సన్నగా చలి కూడా ప్రారంభమైంది. జ్వరం తగిలినట్లుంది అనుకుంటూ ఇంకా లేచే ఓపిక కూడా లేక అలాగే పడుకుండిపోయింది అవంతి. భవానీ పైకి వెళ్లడం, కిందకి దిగి రావడం ఏదీ గమనించలేదామె. భవానీ వెళ్ళిపోయాక తలుపు గడి వేసుకుని మంచం మీద వాలిపోయాడు డాక్టర్ సమీర్ కుమార్. ప్రతి మనిషి జీవితం వెనక నీలి నీడలు ఉండకపోవు. వాటి ప్రభావం చూపించక మానవు. తనకింత చదువు, డాక్టర్గా మంచి పేరు, హోదా ఇవన్నీ ఉన్నా మనశ్శాంతిని, మానసిక ఆనందాన్ని మాత్రం భగవంతుడు ప్రసాదించలేదు. అగాధమైన డాక్టర్ సమీర్ తన గతించిన గతాన్ని గుర్తు చేసుకోసాగాడు. ఆ నిశ్శబ్ద నిశీదిలో చీమ చిటుకుమన్నా వినిపించేంత అర్ధరాత్రి తరుణంలో నిద్రపట్టని సమీర్ కళ్ల ముందు అతని జీవితమంతా గిరగిరా తిరగసాగింది. ప్రసాదరావు, జయసూర్యల ఏకైక పుత్రుడు తను. ఒక్కడే బిడ్డ కనుక కోరిన కోతిని తెచ్చేవాడు తన తండ్రి. అంచేత తను డాక్టర్ చదువుతానంటే ఎగిరి గంతేశాడాయన. ప్రతి మనిషి జీవితంలోనూ వివాహం ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అంతవరకు ఒకరే సాగించే జీవన నౌకలో మరో వ్యక్తి చోటు చేసుకుంటారు. మన భావాలకు, మన అభిరుచులకు మనకు సరిపడిన వారైతే ఆ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. లేకపోతే తీరం చేరే వరకు వాగ్వివాదాలు, కీచులాట్లు తప్పవు. సరిగ్గా అలాంటి జీవితమే తారసపడింది లక్ష్మితో. నూతన వధువులో ఉండవలసిన ఆనందం, చలాకీతనం లక్ష్మిలో తనకేనాడూ కనిపించలేదు. అందుకే ముందు సిగ్గు కింద సరిపెట్టుకున్న తర్వాత రాను రాను అనుమానపడసాగాడు. ఆ అనుమానం ఏమని వెలుబుచ్చాలో, ఎలా ఆమె ముభావానికి కారణమడగాలో అర్థం కాక సతమతమయ్యాడు. లక్ష్మి, సాయంత్రం సినిమాకి వెళదాం, రెడీగా ఉంటావా అని అడిగాడు. భార్యలో ఎలాగైనా ఉత్సాహం కలిగించాలని. సినిమాకా అని అదేదో విడ్డూర విషయంలా చూసింది లక్ష్మి. అవును, సినిమాకే. అసలు డాక్టర్లంటే మంచినీళ్ళు కూడా తాగే తీరుబడిలేని వాళ్ళని అంతా అంటూ ఉంటారు. మీకు సినిమాకి రావడానికి తీరుబడేది? ఎలాగో తీరుబడి చేసుకుని వస్తానులే. అంత శ్రమ దేనికి, అంత హైరాణ దేనికి? ఎప్పుడో స్థిమితంగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చు అంది. ఆ మాటతో తనకి బాగా బోధపడింది ఒకటే, ఆమెకి తనతో కలిసి ఎక్కడికి రావడం ఇష్టం లేదు. అంచేత మళ్లీ రెట్టించలేదు. తనకి సన్నని అంచున్న తెల్ల జరీ చీరలంటే చాలా ఇష్టం. పెళ్లైన తర్వాత 5-6 రకాల్లో తెల్ల చీరలు తీసుకొచ్చాడు. అతని ఊహల్లో అర్ధాంగి తెల్ల చీరలో తెల్ల పూలతో రతీదేవిలా మెరిసిపోతూ తనని ఆనందపెట్టాలని. కాని ఏనాడు సాయంత్రం తలదూకును కూడా కనిపించేది కాదు లక్ష్మి. 10 రోజులకొకసారి మా వాళ్ళింటికి వెళతాను అని మాత్రం అడుగుతూ ఉండేది. విజయవాడకు పక్కనే ఉన్న కొండపల్లి ఆమె పుట్టిల్లు. పోనీలమ్మని పంపేవారు. తల్లి తండ్రికి కోళ్లంటే అభిమానంగానే ఉండేవారు. చిన్నపిల్ల పోనీలే అని అడగంగానే వాళ్లు వెళ్లమనేవారు. అలా వెళ్లిన ఆమె 10 రోజులైనా తిరిగొచ్చేది కాదు. వారం అయిన దగ్గర్నుంచి తల్లి పోరు, ఒరే వెళ్ళి తీసుకురా అంటూ. తనే వస్తుందిలేమ్మా అనన్నా తల్లి వినేది కాదు. 10 రోజులకి తను వెళితే తనని చూసి ఆనందపడ్డానికి బదులు అబ్బా తయారయ్యాడు అన్న విసుగే కనిపించేది. అప్పుడే వచ్చారేం, మరో 4 రోజులాగి నేనే వచ్చేదానిగా అనేది. నేను రావద్దని అనుకున్నాను, కానీ మీ అత్తగారు ఊరుకుంటేగా తీసుకురా తీసుకురా అని గోల. ఆవిడికి మాత్రం ఎందుకంత ఆదుర్దా? రాకుండా పుట్టింట్లోనే ఎలా కూర్చుంటాను అనేది చిరాగ్గా. సరే అవన్నీ మా అమ్మకి చెప్పుకుందు గాని ముందురా అంటూ తను తీసుకురావడానికి తాతలు దిగొచ్చేవారు. సణుక్కుంటూ గొణుక్కుంటూ వచ్చేది. అసలు ఆమెను చూస్తుంటే తనకి ఆడవారి మీదే చాలా విరక్తి కలిగింది. అత్తగారు గయ్యాళిదైతే ఇంట్లో కోడలు బతకలేదు అనుకోవచ్చు. కానీ ఎంతో అభిమానంగా చూసే తన తల్లిదండ్రుల దగ్గర ఎందుకిలా ప్రవర్తిస్తోంది అని అతను చాలాసార్లు అనుకునేవాడు. లక్ష్మి, నీకీ పెళ్లి ఇష్టం లేదా అని అడిగాడు ఒక రోజున. దానికి జవాబేం చెప్పలేదు లక్ష్మి. 4-5 సార్లు అడిగి సమాధానం రాబట్లేక మౌనం వహించాడు చివరికి. ఒకరోజు రాత్రి భోజనం చేసి తను గదిలోకి వెళ్లేసరికి చెక్కిట చేయి చేర్చి ఏదో దీర్ఘాలోచనలో ఉంది లక్ష్మి. ఏంటో దేవిగారు దీర్ఘాలోచనలో ఉన్నారే అని అడిగాడు పక్కనే కూర్చుంటూ. ఏమీ లేదు, మనిషి జీవితానికి సెక్స్ అవసరమా అని అడిగింది. అది నవ్వుతూ అడిగిందేమో అనుకున్నాడు మొదట. ఆమె ముఖాన్ని బాగా పరిశీలనగా చూశాక సీరియస్గానే అడిగిందని గ్రహించి, అంటే
నీ ఉద్దేశం ఏంటో సరిగ్గా చెప్పు అన్నాడు. ఏం లేదు, భార్యాభర్తలు గదిలో చేరి శృంగారం జరపకపోతే కొంపలేమన్నా అంటుకుంటాయా అని అంటూ అర్ధోక్తితో ఆపేసింది. కొంపలు అంటుకోలేకపోవచ్చు, కానీ భార్యాభర్తలు శృంగారం జరపడం దాంపత్య ధర్మాల్లో ఒకటి. మానసికంగా శారీరకంగా స్త్రీ పురుషులు ఏకమైనప్పుడు మనిషికి మనిషిపై అనురాగం మరింత ఇనుమడించి సంతానంతో గట్టిపడి నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అన్న భావం మిక్కుటమై మగవాడు అష్ట కష్టాలు పడైనా వాటిని నిలబెట్టుకునేందుకు ధనార్జన చేయగలుగుతాడు. అలాగే స్త్రీ కూడా తన భర్త, తన సంసారం, తన బిడ్డలు అనుకుంటూ కష్టాలను సుఖాలను కూడా కడు ఊరిమితో ఎదుర్కోగలుగుతుందంటే కొంతవరకు భార్యాభర్తల శారీరక ఆనందం కూడా ఇమిడే ఉంటుంది. భర్త ఇంటి ముఖం చూడక తన దగ్గరికి రాకపోతే ఏంలే అనే ఆడవాళ్లు ఎందరో ఉన్నారు. శృంగారం లేని దాంపత్యం సారం లేని చెరుకు లాంటిదని నా అభిప్రాయం అన్నాడు సమీర్ కుమార్. మీరు ఎన్నైనా చెప్పండి, నాకెందుకో ఈ సెక్స్ అంటే ఏమంత ఇష్టం లేదు అంది లక్ష్మి. తనని దూరంగా ఉండమని ఇండైరెక్ట్గా చెప్పడం అని గ్రహించిన సమీర్, నీకిష్టం లేకపోతే పోని విడిగానే ఉందాంలే అంటూ అటు తిరిగి పడుకున్నాడు. అన్నదే చాలు అన్నట్టు దూరంగా పడుకుంది లక్ష్మీకుమారి. ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రపట్టలేదు సమీర్కు. లక్ష్మి విచిత్ర ప్రవర్తనకి అతని మనసు కలతబడింది. అత్తమామల ఆరడి లేదు, ఆడబిడ్డల పోరు లేదు, భర్త ఆదరానికి లోటు లేదు. అయినా లక్ష్మి తను సుఖపడలేకపోతోంది, భర్తను సుఖపెట్టలేకపోతోంది. లక్ష్మి మాటలే మననం చేసుకుంటున్న అతనికి బహుశా పెళ్లి, సంసారం, శారీరక ఆనందాలాంటి పదాలని లక్ష్మికి ఇష్టమై ఉండవు. ఇష్టం లేని పెళ్లి చేసి ఆమె మనసు తెలుసుకోకుండా ఆమె తల్లిదండ్రులు తొందరపడి ఉంటారు. అది భర్తతో చెప్పుకోలేక మూగ వేదన అనుభవిస్తోంది. చివరికిప్పుడు ధైర్యం చేసి బయటపెట్టింది అనుకుంటూ ఎప్పటికోగాని నిద్రపోలేకపోయాడు. అలాగే రోజులు గడుస్తున్నాయి. పెళ్ళై 2 ఏళ్లయింది, కోడలికింకా నెల తప్పలేదు అని రోజూ బాధపడుతున్న తల్లిని చూసి మనసులోనే జాలిపడేవాడతను. ఇదొక చిత్రమైన స్థితి. మనమల కోసం ఆరాటపడే తల్లిదండ్రులు, అసలు సంసారమే సరిపడని భార్య. తూర్పు పడమరలాంటి ఈ సమస్యకి పరిష్కారం ఎలాగా అన్నది తనను వేధిస్తున్న సమస్య. ఎప్పట్లాగే పుట్టింటికి వెళ్లిన లక్ష్మీకుమారి 2 నెలలైనా ఇంటికి రాలేదు. బ్రహ్మచర్యం గడిపే తనకు భార్య ఎక్కడున్నా ఒకటే అని తను నిర్లిప్తంగా అనుకున్న తల్లిదండ్రులు ఊరుకోలేదు. అసలే పిల్లల పొట్లే దేవుడా అని మేం బాధపడుతుంటే నువ్విక్కడా అదక్కడా నెలల తరబడి ఉండిపోవడం ఏమన్నా బావుంటుందా అంటూ తల్లి గయ్యమంది. కారణం చెప్పేద్దామా అని నోటిదాకా వచ్చినా ఎందుకులే అనవసరంగా రగడ, తల్లి సాధింపు భార్య బాధ ప్రారంభమవుతాయి అని ఓరిం వహించి ఈరోజు వెళ్ళి తీసుకొస్తాన్లే అని తల్లికి నచ్చజెప్పి కొండపల్లి బయలుదేరాడు. అతను అత్తగారింటికొచ్చేసరికి ఇల్లంతా అతి నిశ్శబ్దంగా ఉంది. అసలే ఆ ఇంట్లో ఎప్పుడూ అలికడుండదు. అలాంటిది ఇప్పుడు అసలు బొత్తిగా ఖాళీ ఇల్లులా కనిపించింది. లోపలికి రమ్మని ఆహ్వానించిన వాళ్ళెవరూ లేకపోయినా తనే లోపలికొస్తూ లక్ష్మి అని కేకేశాడు. పిలుపు విని వచ్చింది లక్ష్మి కాదు, అత్తగారు సీతమ్మ. రానాయనా అంటూ ముభావంగానే ఆహ్వానించింది. ఆ పొడి పొడి ఆహ్వానానికి అతని మనసు చివుక్కుమంది. లక్ష్మి లేదాండి అని అడిగాడు కుర్చీలో కూర్చుంటూ. ఉంది నాయనా, ఆ గదిలో ఉంది అంది చూపిస్తూ. 5 నిమిషాలు ఎదురు చూశాడు, తన మాట విని బయటకొస్తుందేమోనని. ఈ అవమానానికి మండిపోయినా లక్ష్మి అంటూ తనే గదిలోకి వెళ్ళాడు. లక్ష్మి పడుకునుంది. ఏం లక్ష్మి, ఒంట్లో బాగాలేదా అని అడిగాడు కంగారుగా అంటూనే చెయ్యందుకుని నాడి చూశాడు. జ్వరమేమీ లేదు, తలనొప్పిగా ఉందా అని అడిగాడు. లక్ష్మి కళ్లల్లో బెదురు కనిపించింది. అతనేదో అనేలోగా కాఫీ తీసుకుందుగాని రానాయనా అంటూ పిలిచింది అత్తగారు. బయటకు రాలక్ష్మి, కాస్త మొహం కడుక్కుని చీర మార్చుకో, కాసేపు కబుర్లు చెప్పుకుంటే మనసు తేటపడుతుంది అంటూ యువతలకొచ్చాడు. కాఫీ తాగాడు. అప్పటికి బయటకొచ్చింది లక్ష్మి. నాతో వస్తావా లక్ష్మి అని అడిగాడు. తీసుకెళ్ళు బాబు అంటూ అత్తగారే ముందు అందుకుంది. ఇంకేం, మీ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు, మరి బయలుదేరు అన్నాడు సమీర్. పలికితే నోటి ముత్యాలు రాలిపోతాయి అన్నట్లు అసలు మాటే మాట్లాడలేదు లక్ష్మి. మొహం కడిగి చీర మార్చి యువతలకొచ్చేసరికి సీతమ్మ సేమియా ఉప్మా చేసింది. అవి తిని కాఫీ మరోసారి తాగి భార్యామణితో ఇంట్లో అడుగుపెట్టాడు సమీర్ రాత్రి 9 గంటలకు. కోడల్ని చూసి చాలా సంతోషించింది జయసూర్య. ఇద్దరికీ భోజనాలు వడ్డించింది. సగం తింటూ తింటూ వెళ్లి వాంతి చేసుకుంది లక్ష్మి. వెనకే వెళ్లిన అత్తగారు ఏమే వీవిళ్ళా అంటూ ఆశ్చర్య ఆనందాలతో అడిగింది. లక్ష్మి తలదించుకుని యువతలకొచ్చింది. ఆ అమ్మాయికి నెల తప్పిందని నాకు అనుమానంగా ఉంది.
తెల్లవారుగానే వెళ్ళి లేడీ డాక్టర్కు చూపించు. నీకు వీలవలేదంటే చెప్పు, నేను తీసుకువెళ్తాను అని తల్లి చెప్పిన మాటలు వింటూనే బాంబు పేలినట్టు అదిరిపడ్డాడు సమీర్ కుమార్. ఛీ, అదెలా సాధ్యం? తను భార్యతో సంసారం మానేసి 6 నెలలు దాటిపోయింది. తల్లికి ఆ ఊహే అస్తమానం ఉంది గనుక ఏ పాటి నలతకి అదే ఆపాదించొచ్చు. ఒకవేళ తల్లన్న మాట నిజమైతే ఇంకేముంది? భార్య అవిశ్వాసపరురాలని, తనను నమ్మించి ద్రోహం చేసిందని, శీలవతి కాదని పూర్తి నిర్ధారణ అవుతుంది. ఆ తెల్లవార్లు నిద్రపట్టలేదు అతనికి. లక్ష్మిని పరిశీలించడానికి ఆమె తన గదిలోకి రానేలేదు. దాంతో మరింత అనుమానం బలపడిపోయింది. తల్లికి నిద్రపట్టుండదు నానమ్మ అవుతున్న ఆనందంతో. అందుకే తెల్లవారేసరికి మొదలుపెట్టింది జోరిగలాగా. వెళ్ళండ్రా, వెళ్ళి ఆసుపత్రి నుంచి సువార్త తెండ్రా అంటూ. నాకెలా కుదురుతుందమ్మా, నువ్వు అది వెళ్ళండి, నా కోసం అవతల పేషెంట్లు ఎదురు చూస్తుంటారు అని చెప్పి కారు వదిలి రిక్షా మీద తన డిస్పెన్సరీకి వెళ్ళిపోయాడు. అతని మనసులో మాత్రం లక్ష్మి గర్భవతి కాకూడదని, ఆమె శీలవతిగానే ఉండాలని, తల్లి కోరిక నెరవేరకపోయినా పర్వాలేదని అనుకోసాగాడు.